అధ్యక్ష, మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను మొదలు ఒక మాట చెప్పిన అధ్యక్ష, మీరు కామారెడ్డిలో చేసినటువంటి డిక్లరేషన్ వల్ల మేము చాలా సంతోషపడ్డాం. మా ద్వారా మీకు విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, మీరు రాజకీయంగా తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయకండి. ఇది మా పరిధి కాదు, కేంద్ర ప్రభుత్వం అని చెప్పి రాజకీయంగా మీరేదో దీంట్లోకి వెళ్ళి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేయకండి. ఈరోజు కేంద్ర ప్రభుత్వమైనా మీకు అధ్యక్ష, నేను ఇంకో విషయం చెప్తాను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎంత అపారమైనటువంటి అనుభవం అంటే, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ కోర్టులు ఏ కేసులు కొట్టేసిరో లేదా ఉన్నటువంటి లొసుగులన్నీ మీద పూర్తిగా అవగాహన ఉన్నది. అధ్యక్ష, 42% స్థానిక సంస్థల్లో ఇస్తామని అన్నప్పుడు ఈ ఉన్న ఇబ్బందులన్నీ కూడా మీకు తెలుసు. ఈ ఇబ్బందులు ఉన్నాయని తెలిసిన తర్వాత ఈ 14 నెలలలో మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయలేదు అధ్యక్ష. మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయని కారణంగా ఈరోజు స్థానిక సంస్థల పీరియడ్ అయిపోయింది, రేపో మాపో ఎన్నికలు. మీరు హడావిడి పడి ఈ రకమైనటువంటి తప్పుడు తడకలతోని నివేదిక తయారు చేస్తే దీన్ని కోర్టులు కొట్టేస్తాయి అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, మేము ఇల్లుకి స్టిక్కర్లు అంటేసారు అధ్యక్ష, మా ఇంటికి 2 అంటేసారు. నేను చూసినా మా నీళ్ళు ఒకటే కాదురా బాబు 2 స్టిక్కర్లు ఎట్లయినాయంటే, ఏమో సార్ అని అన్నారు. నేను అనుకున్నా మరి ఎక్కువైనా చూపుతారేమో బీసీ జనాభా, నా ఇంటికే 2 చిట్టీలు అంటేసిందంటే మరి సంఖ్య మన పెరుగుతుందేమో అనుకున్నాం. కానీ ప్రభుత్వం పెట్టేటువంటి ఈ నివేదిక చూస్తే ఏమైంది అధ్యక్ష, మా సంఖ్య అంతా తగ్గిపోయింది. అధ్యక్ష, నాకు ఒకటి అర్థమైతే లేదు, అగ్రవర్ణాలు దాంట్లో కూడా చాలా పేదలు ఉన్నారు అధ్యక్ష, వాళ్ళని ఆదుకోవాలా. చాలా పేదలు ఉన్నారు, వాళ్ళని దాంట్లో ఆదుకోవాలా. 1931లో ఒకసారి కులకు సంబంధించిన ఒక సమాచారం సేకరణ, అది మన స్వతంత్రం రాకముందు దేశంలో మొట్టమొదటి రాష్ట్రం. ఇవల్ల ఒక కులానికి సంబంధించిన అన్ని రాష్ట్రంలో ఎవరెంత ఉన్నారు ఏందనే సమాచారాన్ని సేకరించినాం. దీనికి సంబంధించి నేను ముందు నుంచి కూడా సభలో కోరుతా ఉన్నా, ఏదైనా రోడ్ మ్యాప్ ఇవ్వడానికి మీరేం సజెషన్ చేస్తారో మీ పార్టీ తరఫున ఇవ్వండి. కానీ జనరల్ మొత్తం ప్రాసెస్ని క్రిటిసైజ్ చేసినట్టుగా ఇంటిగ్రేటెడ్ స్టిక్కర్లు వేసి ఉంటే ఒకవేళ అటువంటిది నిజమైతే డెఫినెట్లీ ఆ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకుంటాం. కానీ మేము ఎక్కడ కూడా అటువంటిది జరిగింది అనేటువంటి ప్రశ్న కొంతమంది పెద్దలు శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా మా ముఖ్యమంత్రి గారు ప్రకటనలు చెప్పారు. జిహెచ్ఎంసీకి కొంత సంబంధించి ఏం చెప్పంటావు అధ్యక్ష, కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగులు అయితే కుక్కలు వదిలిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంత నష్టం, రకరకాల వ్యక్తులు రకరకాల స్వచ్ఛంద సమాచారం ఇచ్చినటువంటి వాళ్ళని సేకరించడం. చాలామంది ప్రముఖులు ఈ రాష్ట్రంలో ఆదర్శవంతం అనుకుంటే వాళ్ళు సమాచారం ఇవ్వలేదు అధ్యక్ష. కాబట్టి ఆ విషయాల దగ్గరికి ఎక్కడికి పోకుండా గౌరవ సభ్యుని నేను ఏం కోరుతున్నా అంటే, ఇది రేపు రాజకీయంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా సమాజంలో గౌరవంగా తలెత్తుకి తిరగడానికి సంబంధించి ఒక డాటా మంచి క్షేత్రస్థాయిలో శాస్త్రీయ పద్ధతిలో అధికారులు చదువుకున్నటువంటి ఐఏఎస్ అధికారులు పర్యవేక్షణకు సంబంధించి బీహార్ వేరే రాష్ట్రంలో జరిగిన దానికంటే ఎక్కువ మార్పు చేసి నేను కూడా ప్రత్యక్ష సాక్షిని భాగస్వామిని అధ్యక్ష. నేను నా వర్గానికి న్యాయం వస్తే నేను మెత్తవలేదన్నా డెఫినెట్లీ మీరు తప్పకుండా గట్టిగా మాట్లాడతాం, జరిగినప్పుడు కూడా మాట్లాడతారంటే అవివేకంగా మారుతుంది. నేను కూడా ఇప్పుడు ఏమంటున్నా, మిమ్మల్ని దయచేసి గౌరవ బలహీన వర్గాల శాసనసభ్యుడిగా మీరు ముందు సీట్లో రావాలని కోరుకుంటూనే మీరు మీ పార్టీకి సంబంధించిన ఐడియాలజీ చెప్పండి. భవిష్యత్తు న్యాయం జరగడానికి ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి. ఇప్పుడున్న దాంట్లో పొరపాటు జరిగితే సరి చేయడానికి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి శ్రీనివాసరావు గారు అనుభవపూర్వకంగా ఇది ఇట్లా చేస్తే బాగుండేది ఒక సజెషన్ చేసినాడు. గవర్నమెంట్ దాన్ని ఏం చర్చ చేస్తుందో చేస్తుంది. కాబట్టి దయచేసి మీరు మనం ఎలక్షన్ కమిషన్ అని చెప్పింది ఇంకా ఇప్పుడు వచ్చిన సమాచారానికి సంబంధించి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎట్లా దానికి చర్చ చేయమని చేద్దాం. కానీ దయచేసి దీనికి సంబంధించిన ఈ సమాచార సేకరణను ప్రశంసించకపోతే కనీసం సలహా సూచన చెప్తూ భవిష్యత్తు రోడ్డు మ్యాప్కు కొంత బలహీన వర్గాల గౌరవం పెరగడానికి మంచి మార్గము అన్వేషణ చేయమని చెప్పి కోరుతాను. ఇది అందరి విద్యా, ఉపాధి, సామాజిక, రాజకీయ, ఆర్థిక అనేక రకాల మార్పుకు ఒక తొలిమెట్టు. ఇవాళ నుంచి ప్రారంభమయ్యే ఈ మజిలీ ఈ యొక్క యాత్ర భవిష్యత్తులో చివరి బీసీ దాకా చేరడానికి మనమందరం ప్రజాప్రతినిధులుగా ఆ కార్యాచరణ తీసుకొని ఏ పార్టీలో ఉన్నా దానికి ఉపయోగపడే విధంగా మన యొక్క సలహా సూచన ఉండాలని ఆకాంక్షిస్తున్నారు అధ్యక్ష.